50 ఏండ్లలో ఎన్నడూ లేనంత వాన పడింది. 2 రోజులు కంటిన్యూగా దంచి కొట్టింది. కామారెడ్డి, మెదక్ వణికిపోయాయి. ఉత్తర జిల్లాల్లోనూ అదే పరిస్థితి. ఓవైపు వాన, మరోవైపు వరదతో కాలనీలు మునిగిపోయాయి. వరదలో చిక్కుకున్న వాళ్లను ప్రాణాలకు తెగించి కాపాడారు రెస్క్యూ సిబ్బంది. సహాయ చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, విద్యుత్, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు 2000 మందిని కాపాడారు. వరదలు, సహాయ చర్యలపై ఎస్డీఆర్ఎఫ్ డీజీ నాగిరెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మరింత సమాచారం తెలుసుకుందాం. ధనరాజ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ధనరాజ్, ఎస్డీఆర్ఎఫ్ డీజీ నాగిరెడ్డి నుంచి మరింత సమాచారం మనకు అందిస్తారు. ఓవర్ టు యు ధనరాజ్. థ్యాంక్ యూ సౌజన్య. రాష్ట్రంలో చూసినట్టయితే ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలకు, వరదలు, వానలతోటి కూడా చాలా వరకు బీభత్సం సృష్టించింది. మరోవైపున చూసినట్టయితే ముఖ్యంగా కామారెడ్డి, మెదకు వంటి జిల్లాలు కూడా చాలా వరకు ఈ వర్ష బీభత్సానికి చాలా వరకు అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, జనాలు కూడా చాలా వరకు అల్లాడిపోయారు. ఇలాంటి పరిస్థితులలో మరే ఎస్డీఆర్ఎఫ్ డీజీ నాగిరెడ్డి అక్కడ ఉండి మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఉండి కూడా సహాయక చర్యలను కూడా చేపట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా రెస్క్యూ టీమ్ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగాయో డీజీ నాగిరెడ్డిని అడిగి తెలుసుకుందాం. సార్, చూస్తున్నాం మనం 50 ఏళ్లలో కూడా ఎప్పుడూ రానటువంటి వర్షము, చాలా వరకు వరదలు, చాలా వరకు తీవ్రంగా ముంపు ప్రాంతాలను చాలా ప్రభావితం చేసినాయి. ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ జనాలంతా కూడా జలదిగ్బంధమయ్యారు. ఇలాంటి పరిస్థితులలో ఎస్డీఆర్ఎఫ్ టీం మీరు అక్కడికి వెళ్ళి ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు? ఇప్పుడు గత 72 అవర్స్లో అంటే ముఖ్యంగా మంగళవారం రాత్రి కురిసిన వానలతోటి కామారెడ్డి జిల్లా, అదేవిధంగా మెదక్, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో చాలా చోట్ల ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చింది. ఈ కుంభవృష్టి కారణంగా ప్రధానంగా కామారెడ్డి, మెదక్లలో చాలా గ్రామాల్లో వరద ప్రభావితంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. సో ఆ సందర్భంగా ముందుగానే మనం అంచనా వేసుకొని కామారెడ్డి జిల్లా, అదేవిధంగా మెదక్ జిల్లాలో ఉన్నటువంటిది, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా పార్ట్ ఆఫ్ ఎస్డీఆర్ఎఫ్, వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి మనం డిప్లాయ్ చేయడం జరిగింది. చాలా అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా చాలా ధైర్యంతో మన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చాలామంది సేవ్ చేసినారు. ఈ 5 జిల్లాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా అన్ని జిల్లాలు కలుపుకొని 1646 మందిని మనం సేవ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే కళ్యాణి ప్రాజెక్టు దగ్గర మీరు చూసుంటారు, నీళ్లలో ప్రవాహంలో ఒక ట్యాంకర్ మీద కూర్చొని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏమైనా జరిగే పరిస్థితి, ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నుంచి మన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లతోటి లోపలికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ నియర్ బై ఒక పౌల్ట్రీ ఫామ్లో ఉన్నటువంటి ఒక విమెన్, తర్వాత వాళ్ళ బాబుని, తర్వాత వేరే వాళ్ళని కూడా సేవ్ చేయడం జరిగింది. జిఆర్ కాలనీలో మీరు చూసుంటారు, బాయ్స్ హాస్టల్ పిల్లగాళ్ళందరూ కూడా నీళ్లలో మునిగే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సేవ్ చేయడం జరిగింది. ఈ విధంగా కామారెడ్డి టౌన్లో ఉన్నటువంటి జిఆర్ కాలనీ కానీ, లేకపోతే హౌసింగ్ బోర్డు కాలనీ, ఈ విధంగా లోతట్టు ప్రాంతాల అన్నిటిలో కూడా సహాయక చర్యలు తీసుకోవడం జరిగింది. ఎస్డీఆర్ఎస్ సిబ్బంది అందరూ కూడా ధైర్యంతో ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాదాపు 13 బోట్స్ని 220 మంది ఫైర్ సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంతో పాటే ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా స్టేట్ స్పెషల్ పోలీస్ సంబంధించినటువంటి ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మనం చూస్తున్నాం సార్, అంటే మెదక్లో చూసినట్టయితే కొన్ని తండాలు కావచ్చు, అదేవిధంగా బొగ్గు గుడిసె వంటి ప్రాంతాలు మొత్తం జలదిగ్బంధమని. అలాంటి సిచ్యువేషన్లో అక్కడికి మీరు వెళ్ళేందుకు బోట్లను ఎన్ని ఉపయోగించారు? అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది? వాళ్ళను మీరు రోప్ సాయంతో కావచ్చు, మీ బోట్లు అవన్నీ తీసుకెళ్ళి ఎట్లా సహాయక చర్యలను కొనసాగించారు? మీరు రెస్క్యూ ఎట్లా కొనసాగింది? ఇప్పుడు గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ని ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 1000 మంది స్పెషల్ పోలీస్ సిబ్బంది, మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరినీ కూడా ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ ద్వారా వాళ్ళతో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దాంతో మన సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క ఫ్లడ్ రెస్క్యూ ప్రోగ్రామ్స్లో చాలా నిష్ణాతులు అయి ఉన్నారు. సో ఈ యొక్క ట్రైనింగ్ కారణంతో బాగా ధైర్యంతో ముందుకు పోగలిగినారు. సో
ఈ సహకార కార్యక్రమాల్లో మొత్తం 13 బోట్స్ని మనము డిప్లాయ్ చేసినాము. మీరు చెప్పే బొగ్గు గుడిసె కానీ ఈవెన్ కామారెడ్డి టౌన్లో కూడా జిఆర్ కాలనీ ఆ ఏరియాలో ఒక సముద్రంలాగా పరిస్థితి ఉన్నది. ఈవెన్ రాత్రి సమయంలో కూడా రాత్రి 11:30-11:45 వరకు కూడా చిమ్మ చీకట్లో కూడా బోట్స్ వేసుకొని ఆ యొక్క కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వెకేట్ చేయడం జరిగింది. మరోవైపున చూస్తున్నాం సార్, అంటే ఓవైపున హెలికాప్టర్లు అంటే స్టేట్కి సంబంధించిన హెలికాప్టర్లను కూడా అక్కడికి డిప్లాయ్ చేయడం జరిగింది. ఎస్డిఆర్ఎఫ్, రెవెన్యూ, మరోవైపున చూసినట్టయితే కరెంటుకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా మీ ఒక కోఆర్డినేషన్ ఎట్లా కొనసాగింది? అక్కడ జిల్లా కలెక్టరు, అదేవిధంగా జిల్లా ఎస్పీ మొత్తం ఈ సహాయక చర్యలు కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎట్లా మీరు కోఆర్డినేషన్ చేసుకుంటారు? ఇప్పుడు హెలికాప్టర్ని కూడా గవర్నమెంట్ ఆల్రెడీ రిక్వెస్ట్ చేసి పెట్టారు. సో మార్నింగ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 7 o'clock వరకే వాళ్ళు స్టార్ట్ అయ్యారు. కానీ వర్షాలు తర్వాత మేఘాల కారణంగా వాళ్ళు ఆగిపోవటం జరిగింది. తర్వాత వెంటనే వితిన్ 1 hour వాళ్ళు మళ్ళీ సిరిసిల్ల ఏరియాకి పోయి ఒక 4 సేవ్ చేయటం జరిగింది. మిగతా ఏరియాలో ఒక హెలికాప్టర్ అవసరం పడలేదు మనకి. అన్ని చోట్ల కూడా మన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ కొంత ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అందరు కూడా వాళ్ళు ధైర్యంతో బోట్స్ తీసుకొని లేకపోతే రోప్ సహాయంతో అంతా టెక్నికల్ మ్యాటర్ అది. సో అందరూ కూడా టెక్నికల్గా నిష్ణాతులు కాబట్టి వాళ్ళు రకరకాల పద్ధతులతోటి ప్రజల్ని సేవ్ చేయడం జరిగింది. అంటే మీరు కొన్ని చోట్ల అంటే వర్షానికి జలదిగ్బంధమైనటువంటి ప్రాంతాల్లో చూసినట్టయితే ఆ చెట్టుకొకరు చాలా వరకు కొన్ని ఇళ్లపై కూడా ఎక్కిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నటువంటి క్రమంలో మీరు డ్రోన్ల సహాయంతో కూడా వాళ్ళకు ఆహారాన్ని అందించినటువంటి ఆ పద్ధతులు అది మనకి సిరిసిల్ల తర్వాత కొన్ని ప్లేస్లలో డ్రోన్స్ ద్వారా ఆహారాన్ని పంపించడం జరిగింది. అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డ్రోన్స్ని ఆర్గనైజ్ చేసి జిల్లా కలెక్టర్స్ వాళ్ళు తర్వాత ఎస్పీ వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది. అంతేకాకుండా ఇళ్ల మీద ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి సహాయం అందజేసినారు. సో చాలామందిని షిఫ్ట్ చేసి ఇది ఈ వర్షాకానికి సంబంధించినటువంటి షెల్టర్స్లో పెట్టి వాళ్ళకి భోజన కార్యక్రమం కానీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చూడడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే కొంతమంది గర్భిణీలు కావచ్చు, మరోవైపున చూసినట్టయితే వృద్ధులు, ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా వర్షాలలో చిక్కుపోతే వాళ్ళందరూ కూడా మీరు వైద్య సహాయకు సంబంధించినటువంటి సేవలను ఎలా అందించారు? ఇది మనకి ఈ యొక్క స్టాండర్డ్ ప్రోటోకాల్. ఇది ఎప్పుడు కూడా ఫ్లడ్ రెస్క్యూ ఆపరేషన్స్ అయినప్పుడు మెడికల్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రధానంగా ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి డిఎంఎండ్హెచ్ఓ కానీ వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బాలింతలు అయితే వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయటము. సో ఇవన్నీ కూడా అందరూ యాజ్ ఎ టీమ్, మీరు అనేది ఇండివిజువల్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి అడుగుతున్నారు కానీ ఇది ఒక టీం లాగా మొత్తం జిల్లా కలెక్టరు, ఎస్పీ, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ అందరి ఆధ్వర్యంలో ఒక టీం లాగా ఎక్కడ ఎవరికి ఏ విధంగా సహాయం కావాలంటే ఆ విధంగా సహాయం అందించడం జరిగింది. 50 ఏళ్లలో ఎప్పుడు కూడా రాని అటువంటి వర్షం అంటే 50 సెంటీమీటర్లు దాటింది. ఇలాంటి రికార్డు ఈ సీజన్లో వచ్చింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో మీ సహాయక చర్యలకు ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ తోటి మీరు ముందుకెళ్లారు? మీకు ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ వర్షంలో విపరీతమైన వర్షంతో లైక్ 500 mm కంటే ఎక్కువ వర్షం గత 50 సంవత్సరాలు ఎవరు చూడలేదు. ఇటువంటి వర్షంతో వరదలాగా ఒక సముద్రంలాగా నీళ్లు రావడం జరిగింది. వర్షంతో ఏమంటే వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ బోట్స్ని కూడా మనము సరిగా నడిపించడం డిఫికల్ట్ అవుతుంది. అయినా కానీ స్కిల్ఫుల్గా మన వాళ్ళు చేసినారు. ఈ ప్రయత్నంలో ఒక మన ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రెస్క్యూ వెహికల్ కూడా కొట్టుకొని ఒక డ్రైవరు తర్వాత మా ఫైర్ సిబ్బందితోటి. సో వాళ్ళందరూ ఇద్దరు కూడా మంచి ట్రైనింగ్ అయిన వాళ్ళు కాబట్టి ఈదుకుంటూ రావడం జరిగింది. ఆ తర్వాత అఫ్కోర్స్ వెహికల్ ఎక్కడో చెట్లలో ఉన్నాయి, తర్వాత తీసుకొచ్చినారు దాన్ని. మరోవైపు చూసినాం అంటే ముంపు వంటి ప్రాంతాలలో పార్కింగ్ చేసినటువంటి వాహనాలు కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో ఏమన్నా ప్రాణ నష్టం కానీ ఏమన్నా అంచనాకు వచ్చిందా? అంటే వర్షానికి ఇంత బీభత్సానికి కూడా చూసినట్టయితే చాలా వరకు ప్రాణ నష్టం కూడా చాలా తక్కువనే అంచనా వేసింది కూడా. ఇంత వర్షాలతోటి పోలిస్తే, అది కూడా రాత్రి సమయంలో వచ్చినటువంటి వర్షాలతోటి పోలిస్తే ప్రాణ నష్టం అనేది చాలా తక్కువ అని అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే మనము
ప్రమాద పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కాపాడడం జరిగింది. ఎక్కడైతే ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పోలీస్ చెప్పినా కానీ వినకుండా 2 చోట్ల మోటార్ సైకిల్ తీసుకొని ఒక చోట కార్ తీసుకొని వాళ్ళు లోపల పోవడం జరిగింది. వాళ్ళు ప్రమాదంలో పడ్డారు. కానీ మన దృష్టిలో పడ్డటువంటి ప్రతి పర్సన్ని కూడా మనము సేవ్ చేసినాం. అదేవిధంగా మీరు అక్కడ ఉన్నటువంటి కామారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, గంభీరావుపేట అంటే సిరిసిల్లకు సంబంధించినటువంటి ప్రాంతాలు, ముంపు ప్రాంతాలకు మీరు ఏం సూచనలు చేస్తున్నారు అక్కడ ఉన్న? జనరల్గా ఏంటంటే ఈ వర్షాకాలంలో ఈ వరదల పరిస్థితుల్లో జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా సూచనలు ఇస్తుంటారు. ఎవరైతే వర్షాలు ప్రభావం పడతారో లేకపోతే వరద ప్రభావం పడతారో వాళ్ళ సూచన ప్రకారము ఈ ప్రభావితం కానటువంటి ప్రాంతాన్ని తరలి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత రెస్క్యూ కార్యక్రమాలకి మన ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎవరు వచ్చినా కానీ సహకారం అందించాలి. ఇంతే కాకుండా మామూలుగా 112 కాల్ చేస్తే మన ఫైర్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత అందరూ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు. అది విపరీతంగా కాల్ చేసి ఈ ఫోన్స్ని ఎంగేజ్ పెడితే ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి ఉన్న వాళ్ళని అందుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనకు చెప్తే దాన్ని టెక్నికల్గా ఎంత ఫీజిబిలిటీ ఉంటుందో మొత్తం చూసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళని సేవ్ చేసేదానికి అన్ని విధాలుగా కూడా మన యొక్క ఎస్డిఆర్ఎఫ్ కానీ అందరూ ప్రయత్నం చేస్తారు. మొత్తం రెస్క్యూ ఆపరేషన్లో మొత్తం టీం ఎన్ని బృందాలుగా ఏర్పడి మీరు సహాయక చర్యలు చేశారు? అదేవిధంగా మీరు కాపాడినటువంటి జనాలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు దాదాపు 20 బృందాలని మనము కామారెడ్డి, మెదక్, తర్వాత నిర్మల్ వీటిలో డిప్లాయ్ చేయడం జరిగింది. 220కి పైగా ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఉన్నారు. దాదాపు 500-600 మంది పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది వీళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓన్లీ ఎస్డిఆర్ఎఫ్ సేవ్ చేసిందే 1646 మంది. ఇది కాకుండా ఎన్డీఆర్ఎఫ్ కొంతమందిని, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు అక్కడక్కడ కొంతమంది సేవ్ చేయడం జరిగింది. సో దాదాపు 2000 పైగా ప్రజల్ని ఈ యొక్క వర్షాల ప్రభావంతో ఎఫెక్ట్ అయిన వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో చూసినట్టయితే మీ సిబ్బంది కూడా నిశలు కూడా రేయింబవళ్ళు చాలా వరకు కష్టపడి విపత్కర పరిస్థితులలో కూడా వాటిని ఛేదించుకుంటూ కూడా జనాలను కాపాడగలరు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు డ్యూటీ చేస్తున్నప్పుడు మీ సిబ్బందికి ఏం చెప్పారు? మేము అందరినీ కూడా కలిసి అభినందించడం జరిగింది. ఈ యొక్క విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ప్రధానంగా ఎస్డిఆర్ఎఫ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాణం పోతున్నా కానీ వేరే వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటము, మోటివేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా మా యొక్క సిబ్బంది అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఫైనల్గా అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు ఇంకేమైనా సూచనలు ఏమైనా చేసే అవకాశం? ఇప్పుడు ఈ వర్షాకాల పరిస్థితి కంటిన్యూ అవుతుంది. టైం టు టైం జిల్లా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వార్నింగ్స్ ఇస్తూ ఉంటారు. సో దాని ప్రకారం నడుచుకుంటే ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ యానిమల్స్ కానీ లైక్ గొర్రెలు కానీ ఇట్లాంటి వాటిని కూడా ప్రమాద పరిస్థితుల్లోకి పోకుండా ఆపేదానికి అవకాశం ఉంటుంది. ఇది చూసినట్టయితే మొత్తం ఏదైతే కామారెడ్డి, మెదక్ పాటుగాను సిరిసిల్ల వంటి జిల్లాలు, ఆదిలాబాద్ జిల్లాలు ఎఫెక్టెడ్ అయినటువంటి ప్రాంతాలలో విపత్కరమైనటువంటి పరిస్థితులలో ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా చాలా వరకు సమర్థవంతంగా ముందుకెళ్ళింది. క్లిష్ట పరిస్థితులలో జల దిగ్బంధంలో ఉన్నటువంటి జనాలను కాపాడేందుకు గాను రెస్క్యూ ఆపరేషన్ సాహసోపేతంగా కృషి చేస్తూ ముందుకెళ్ళి జనాల ప్రాణాలను, ఆస్తులను అన్నీ కాపాడడంలో కూడా ఎస్డిఆర్ఎఫ్ టీం చాలా వరకు సాహసోపేతంగా పనిచేసిందన్నారు డీజీ నాగిరెడ్డి, ఓటీవీ స్టూడియో.